500 ఏళ్ల నాటి చరిత్ర శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అద్భుత నిర్మాణం. అరుదైన విశిష్టత. ఆలయానికి క్షేత్రపాలకుడిగా సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి. కన్నుల పండుగగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా స్వామివారి దివ్య కళ్యాణం. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణుచరణ్. ఈరోజు మన వీడియోలో తిరువీధిపాడులో జరిగే ఓబులేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామం. ఓబులేశ్వర స్వామి స్వయంగా వెలిశారు ఇక్కడే. సో స్వామివారి ప్రత్యేకతల గురించి ఆల్రెడీ మన ఛానల్లో 2 ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నా చూడాలనుకున్నా కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. అప్పుడే ఈ గుడి విశిష్టత మీకు చాలా బాగా తెలుస్తుంది. ఈ వీడియోలో కళ్యాణం గురించి మాత్రమే చూపించడం జరుగుతుంది. మిగతా 2 వీడియోలో మొత్తం గుడి చరిత్ర గురించి మొత్తం కూడా ఉంటాయి. ఆల్రెడీ నేను గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత టెంకాయ కొట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసి తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాను. ప్రతి ఏటా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఈసారి కొంచెం తక్కువ అనిపించింది. పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి మీరు నా వెనకాల చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. సో స్వామివారి గుడి ఆ కొండపైన ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రావాల్సిన గుడి అయితే నేను చెప్తాను. హాయ్ అన్న, మీ పేరు? మా పేరు బాబు. ఈ గుడి గురించి చెప్పండి అన్న. మా ఊరు వచ్చి మునలపొడి. మేము చిన్న పిల్లకాయలు పంచి కూడా ఇట్లా చెరువులోనే అడ్డంగా నడిచి వచ్చి గుడి కాడికి వచ్చేది. ఈ 5 రోజుల తిరునాళ్ళకి డైలీ వచ్చేసేది. ఈ గుడి చాలా పాతకాలం గుడి. ఈ స్వామి పెంచుల స్వామి కానీ అనేది స్వామి నరసింహస్వామి వాళ్ళందరికీ సంబంధించిన ఆయనను. ఈ తిరునాళ్ళు అనేది ఈ పక్క చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదు అప్పుడు. ఇప్పుడు కదా ప్రతి ఒక్క ఊరికి ఒక గుడి కట్టుకొని తిరునాళ్ళు అనేది జరుగుతుండేది. చెన్నూరు కాడి నుంచి ఈ చుట్టుపక్కల ఊర్లు మరిపాడు కాడి నుంచి అందరూ రెడ్డిపాలెం, సిరేరకోట మొత్తం గ్రామాల్లో కూడా బాగా ఫుల్గానే వచ్చేది జనం ఎడకే. దగదర్తి మండలం తిరువీధిపాడు విలేజ్, నెల్లూరు జిల్లా. సో మీలో ఎవరైనా దగ్గరలో ఉంటే బుచ్చిరెడ్డిపాలెం ఆ చుట్టుపక్కల ఉంటే సో తిరువీధిపాడు గుడికి అయితే రండి. ప్రస్తుతానికి ఈ వీడియో తీసే రోజు అయితే కళ్యాణం. సో తర్వాత రోజుల్లో కూడా మీరు రావచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 3 వీడియోలు ఉన్నాయి. చూసి చెక్ చేసి స్వామివారి గురించి తెలుసుకొని రండి. థ్యాంక్స్ అన్న. సార్, నరసింహస్వామిని దర్శించుకొని గుడిలోంచి బయటకు వచ్చి గంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం. నరసింహస్వామి గుడి పక్కనే ఉంటుంది గంగమ్మ తల్లి గుడి కూడా. మీరు ఖచ్చితంగా ఓబులేశ్వర స్వామి గుడికి వస్తే తిరువీధిపాడు గ్రామానికి గంగమ్మను కూడా ఒకసారి దర్శించుకోండి. ఖచ్చితంగా పక్కనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీరు గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు. అలాగే మీకు గుడి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. సో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మీరు దర్శించుకోండి. తిరువీధిపాడులో స్పెషల్ ఏంటంటే బాణాసంచా చాలా బాగా కాలుస్తారు, చాలా ఎక్కువ కూడా కాలుస్తారు. అలాగే స్వామివారికి మేళతాళాలతో ప్రసాదాలు కూడా తీసుకొస్తా ఉన్నారు ఉభయకర్తలు. మీరు ఆ విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. తరువాత పల్లకిలో స్వామివారిని అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారిని ఎత్తుకొని ఊరి ప్రజలందరూ కూడా గుడి చుట్టూ 3 సార్లు తిరుగుతారు. సో ఈసారి నేను కూడా దానిలో భాగమయ్యాను. గోవిందా గోవిందా అనుకుంటూ స్వామివారిని గుడి చుట్టూ 3 సార్లు తిప్పి అలా అంటే ప్రదక్షిణలుగా తిప్పి ఆ తరువాత కళ్యాణ మండపంకి అయితే తీసుకువెళ్తారు ఊరి వాళ్ళు. సో ఈ ప్రాసెస్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారు చాలా వెయిట్ ఉంటారు. అందరూ కూడా ఒక్కొక్కరు గోవింద నామస్మరణలతో స్వామివారిని గుడి చుట్టూ 3 చుట్టూలు తిప్పి సో స్వామివారిని అయితే కళ్యాణ మండపంకి అయితే తీసుకెళ్తారు. మీరు ఆ సన్నివేశాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవేళ మీరు బయట ఊరి వాళ్ళైనా కూడా మీరు స్వామివారిని పల్లకిలో మొయ్యవచ్చు. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కాకపోతే మీరు ముందుగా వచ్చి ఉండాలి. ఇప్పుడు చూడండి, మేము స్వామివారిని తీసుకొచ్చి కళ్యాణ మండపంకి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు స్వామివారిని 1 నిమిషం ఆపి బాణాసంచా అయితే చాలా అద్భుతంగా కలుస్తున్నారు తిరువీధిపాడు గ్రామ ప్రజలు. సో బాణాసంచా అయితే అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే స్వామివారికి సంబంధించిన లైటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అయితే పంచుతున్నారు. అన్న వాళ్ళ పేరు వచ్చేసి శ్రీహరి అని చెప్పారు. వెనకాల ఒక అబ్బాయి, అదేందో నాకు అర్థం కావట్లేదు, ఆ స్పెట్స్ 100 రూపాయల స్పెట్స్ కొని ఫోజులు ఇస్తా ఉన్నాడు. నేనైతే అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చాలా డిస్టర్బ్ అయితే చేశాడు. సో అన్నవాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు పంచడం అయితే చాలా మంచి విశేషం. ఎందులో ఎండాకాలం నైట్ అయినా కూడా ఉక్కపోతుంటుంది కాబట్టి అన్న వాళ్ళు అయితే పంచారు. 500కు పైగా మజ్జిగ ప్యాకెట్లు అయితే పంచడం జరిగింది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు చూడొచ్చు తిరువీధిపాడు కళ్యాణానికి వచ్చిన జనాల్ని.
చాలా మంది వచ్చారు. ఫస్ట్‌లో నేను గుడికి ఎంటర్ అయినప్పుడు నాకు కొంచెం తక్కువ మంది అనిపించారు, కానీ కాలక్రమేణా టైం గడిచే కొద్దీ కూడా కళ్యాణం టైంకి చాలామంది ఎక్కువ వచ్చారు. సో జనాలంటే చాలామంది వచ్చారు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే పెద్ద వర్షం వచ్చింది గైస్. మామూలు వర్షం కాదు, చాలా పెద్ద వర్షం వచ్చింది. సో వర్షం తర్వాత జనాలు అందరూ తగ్గిపోతారు అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా జనాలు అయితే తగ్గడం జరగలేదు. సో ఎలా అయితే ఉన్నారో అందరూ కూడా స్వామివారి కళ్యాణం గురించి వెయిట్ చేశారు. స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయింది గైస్. మంత్రాలు కూడా మీరే వినండి. కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సర్వే గ్రహాః ప్రియంత పుణ్యాహమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అజనమేశ్వరత్మావృద్ధమస్తు ఇత్యేతదాస్తు శుభకర్మస్తు శుభ నక్షత్రాణి భవంతు సర్వకర్మ సమృద్ధిరస్తు సర్వదాదాన్య సంపూర్ణమస్తు యత్పుణ్యం నక్షత్రం తద్గురువతే యదా వై సురగిత్యే ఏ దేవస్య పూర్వోక్త ఏవం విశేష విశిష్టాయాం అస్యాం సుమృతోస్య దేవదేవస్య భగవతో ఛాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే మంగళ సూత్రాస్థాన దేవతాభ్యో నమః. మన మానవ పెళ్లిళ్ళు అందరూ కూడా ఏమని చెప్పుకుంటారా అంటే మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునామని చెప్పుకుంటారు. అంటే మా యొక్క కుటుంబంలో అందరూ బాగుండాలనే మాత్రం కోరుకుంటారు. అట్లా కాదు, ఇక్కడ అమ్మవారు ఇరువురు కూడా ఏమని కోరుకుంటున్నారా అంటే మాంగళ్యం తంతునామేనా లోకరక్షణ హేతునాం, ఈ లోకాన్ని ఎప్పుడు కూడా చల్లగా పరిపాలించాలి అని చెప్పి కూడా అమ్మవారి ఇరువురు కూడా స్వామి చేత యొక్క మాంగళ్య దారాన్ని చేయించుకుంటారన్నమాట. తిరువిధిపాడు కళ్యాణ మహోత్సవానికి వచ్చాం. ఓబులేశ్వర స్వామి కళ్యాణానికి స్వామివారు చాలా బాగా జరిపించారు. ఇప్పుడు స్వామిని అడిగి స్వామివారి గురించి అలాగే కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందాం. స్వామి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. స్వామి కళ్యాణం గురించి అలాగే ఓబులేశ్వర స్వామి గురించి చెప్పండి స్వామి. మీకు తెలుసు. ఇదం విష్ణుర్ విచక్రమే త్రేదాని దేవతం సమూఢమస్య భాగం సురే త్రీణిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాని ధారిణ్ను విష్ణో కర్మాని వస్తదైతో వ్రతాన్ని వస్తసే ఇంద్రస్య యజ్ఞస్యక తద్విష్ణో పరమం పదగం సదా వసంతి సూరయః దివీవ చక్షురాన్ తద్విప్రాసోపన్యవో జాగ్రభాగం సస్సమిందతే విష్ణోర్య పరం పదం. లక్ష్మీనరసింహస్వామినే నమః. ఈ యొక్క దేవస్థానం శ్రీకృష్ణదేవరాయ గారి అనాదిగా నిర్మించబడి అనాదిగా మా పూజారుల చేత పూజలు అందుకుంటూ దినదిన అభివృద్ధి పొందుతూ ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠ శుద్ధ శుక్ల ఏకాదశి నుండి బహుళ విధి దాకా పంచాంగ దీక్షాకృతిత బ్రహ్మోత్సవాలు జరగబడతాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభించి రెండవ రోజు శేషవాహనంపై స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి తర్వాత రోజు హనుమంత సేవ, నాలుగవ రోజు గరుడ సేవత, ఐదవ రోజు ఈ యొక్క జన సందోహంతో కూడుకొని స్వామివారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆదరణను పొందుతూ జనాలు స్వామివారికి అనేక విధంగా వారి కోరికలు చెప్పుకొని వారి కోరికలు తీర్చుకుంటూ స్వామివారి సన్నిధికి వస్తూ ఉన్నారు. తర్వాత రేపు అనే రోజు స్వామివారికి సాయంత్రం వేళలో వసంతోత్సవ కార్యక్రమం జరగబడి తదనంతరం స్వామివారికి పారువేట కార్యక్రమం జరిగిన తర్వాత 7వ రోజు స్వామివారికి ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం, ఆ రోజు రాత్రికి స్వామివారికి ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగించడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. స్వామి చాలా చక్కగా చెప్పారు. వంశీకృష్ణ స్వామి ఇంతకుముందు ఎలా చెప్పారో సో మీరు కూడా చాలా చక్కగా చెప్పారు గుడి గురించి. స్వామి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు స్వామికి గుడికి? ఈ గుడికి చుట్టుపక్కల చెన్నూరు, తగదర్తి, ఇట పోతే దక్షిణమిట్ట, కొత్త వంగళ్ళు, ఉప్పలపాడు, ఇటు తిరువిధిపాడు గ్రామస్తులు, పోతే ఇటు బట్టిబాడు దిన్న రెడ్డిపాలెం గ్రామస్తులు యొక్క ఆలయానికి వచ్చి
దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆలయంలో ఇక ఇది 2వ సంవత్సరం నేను యాజ్ఞికం చేయటం. ఆ యొక్క మొదటి సంవత్సరం నుంచి మా బావగారు అటువంటి క్రీస్తు చేతులు రాజగోపాలాచార్యుల గారు ఈ యొక్క ఆలయాన్ని తీసుకున్న తర్వాత మొదటి సంవత్సరం బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా చేయబడం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయి వంశీకృష్ణ అర్చకులుగా నియమించబడి ఆ యొక్క వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపించడం చాలా విశేషంగా జరుగుతున్నది. స్వామివారు అనుగ్రహం అబ్బాయికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి కళ్యాణం గురించి లాస్ట్గా ఒక 2 మాటలు. ఈ యొక్క కళ్యాణం అంటే స్వామివారు బ్రహ్మోత్సవాల్లో అనేక అవతార రూపాలను రోజుకు ఒక ఉత్సవ రూపంలో పోతూ ఉంటాడు. ఈ యొక్క 5వ రోజు స్వామివారికి శాంతి కోసంగా ఈ యొక్క కళ్యాణాన్ని చేయడం జరుగుతుంది. కావున కళ్యాణం జరిపించడం జరుగుతుంది. స్వామి చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియో ఎందుకు అంటే మన ఆలయాల గురించి నలుగురికి తెలియజేసే ప్రయత్నం గురించే స్వామివారు చాలా చక్కగా చెప్పారు. ఈ వీడియోని చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ స్వామి. సో అందరికీ. సో మీ పేరు స్వామి? నా పేరు సుదర్శన్ స్వామి. వంశీకృష్ణ స్వామి గురించి మనందరికీ తెలుసు. సో మీ పేరు స్వామి? నందన్ స్వామి. స్వామి మీ పేరు స్వామి? వెంకటేశ్వర స్వామి. సో అందరితో మనకు మంచి పరిచయం ఏర్పడింది. మీరు ఈ గుడికి రావాలంటే కింద వంశీకృష్ణ స్వామి నెంబర్ ఇస్తాను. మీరు కాల్ చేసి మీరు వచ్చే టైంలో సార్కి స్వామివారికి ఒక ముందుగా ఇన్ఫామ్ చేసి రండి. తిరణాల టైంలోనే కాదు మామూలు టైంలో కూడా మన ఆలయాన్ని దర్శించండి. ప్రాముఖ్యతని నలుగురికి తెలిసే ప్రయత్నం చేద్దాం. స్వామి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఈరోజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గురించి అందరికీ తెలిసిందే. ఈ నరసింహస్వామి ఎందుకు ఇక్కడ వెలసారు అనుకొని చూసుకుంటే స్వామివారు ప్రతి ఒక్కరి కోరికలను నెరవేర్చి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు పాడి పంట సంపదలతో తుడతోగాలను కోరుకుంటూ లక్ష్మీనారాయణస్వామి ఇక్కడ వెలసారు. ఇది స్వయంభూ. మనం ఏది కోరితే ఇక్కడ నెరవేరుతుంది. ప్రజలు భక్తులు ఏ సమయానికి కావాలనుకున్నా ఈ అర్చకుల స్వామివారు మీకు అందుబాటులో ఉంటారు. ధన్యవాదాలు. సుదర్శన్ స్వామి గారు కూడా చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, మన గుడి గురించి తెలియచేయండి. అదే కోరుకుంటాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. స్వామివారు నాగశిలల గురించి చాలా చక్కగా చెప్పారు ఇంతకుముందు వీడియోలో. సో దాని ద్వారా చాలామంది వస్తున్నారంట. సో ఇప్పుడు నాగశిలలకు వచ్చేవాళ్ళు ఏం తెచ్చుకోవాలి, అలాగే నాగశిలల ప్రత్యేకత కూడా ఇంకొకసారి చెప్తారు స్వామివారు. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ కూడా మనవి. ఇక్కడ ఏందయ్యా అంటే మనకి నాగశిలలందరూ కూడా ఉన్నారనమాట. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి కూడా సంతానం యోగ్యత త్వరగా కలుగుతుందని చెప్పి భక్తులు బాగా నమ్మేవారు ఒకప్పుడు. రానుగా జనరేషన్ మారే కొద్దీ అందరూ కూడా ముగిచ్చేశారు. పూజా కార్యక్రమాలు కూడా ఏది చేయడం లేదు. కావున మొన్న మనం వీడియో పెట్టిన తర్వాత చాలామంది భక్తులు కూడా వచ్చేసి స్వామివారికి అభిషేకాలు చేయడం, టెంకాయలు కొట్టుకునేది మీరు చూస్తున్నారు. అన్నీ కూడా ఉన్నాయి మనకి అక్కడ. ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాల భాగంగా అందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి విశేషత ఏందయ్యా అంటే ఆదివారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడు ఏందయ్యా అంటే ఆదివారమే విశేషత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం పూట ఏం చేయాలయ్యా అంటే ముందుగా మనం అభిషేకం చేసుకోవాలి. ముందుగా నీళ్ళతోటి చక్కగా స్వామివారి అందరినీ కూడా శుభ్రంగా కడిగేసి తర్వాత కొంచెం గోక్షీరం అంటే ఆవు పాలు తీసుకొని స్వామివారి అందరికి కూడా చక్కగా అభిషేకం చేసుకొని, మీకు వసతి ఉంటే అన్ని రకాలు కూడా 5 రకాలు ఉంటాయి అన్నమాట. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి ఈ విధంగా అన్నీ ఉంటాయి. మీ వసతి లేకపోతే పాలుతోటి కూడా ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేసుకొని తర్వాత చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని తర్వాత ఆ యొక్క స్వామివారికి పుష్పార్చన చేసుకొని కడ్డీలు తిప్పేసి ఆ తర్వాత చక్కగా స్వామివారికి మనకి మంగళహారతి ఇచ్చేసి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. రాదలుచుకున్న భక్తులు కూడా ఇక్కడికి వచ్చే స్వామివారికి ఈ విధంగా చేసుకునే వాళ్ళు రావచ్చు గుడి దగ్గర మన దగ్గరికి. ఓకే స్వామి వారు చాలా చక్కగా చెప్పారు కదా. అలాగే స్వామివారి నెంబర్ కింద డిస్ప్లే చేస్తాను. మీరు కాల్ చేసి స్వామివారితో కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చేసేయండి. సో అలాగే మన గుడుల గురించి అందరికీ తెలియజేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఈ సంవత్సరం తిరువీధి పడు తిరణాల్లో నేను యాక్చువల్గా వ్లాగ్ అంటే మాట్లాడుకుంటూ గుడి గురించి చెప్పుకుంటూ గుడి చుట్టూ ప్రత్యేకతలను చెప్పుకుంటూ వీడియో చేయాలి. కానీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ ముందుగా స్టార్ట్ అవ్వడం వల్ల ఆ సాంగ్స్ అన్నీ ప్లే అవుతూ ఉన్నాయి పెద్ద సౌండ్తో. దానివల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్స్ ప్లే అయితే కాపీరైట్ పడి వీడియో మళ్ళీ తర్వాతైనా డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయితే నన్ను చాలా బాగా డిస్టర్బ్ చేసింది. సో కాబట్టి నేనైతే వ్లాగ్ చేయలేకపోయాను. మీరు చూడొచ్చు జబర్దస్త్ వినోద్, అలాగే డాన్సర్స్, అలాగే
రియాజ్ కూడా వచ్చాడు. బట్ ప్రోగ్రామ్ అయితే బాగానే ఉండింది కానీ బట్ కొంచెం అయితే బాగా డిస్టర్బ్ చేసింది. జనాలు మటుకు ఎక్కడ కూడా తగ్గలేదు స్వామివారి కళ్యాణం అయిన తర్వాత కూడా. ఇది గాయ్స్ వీడియో మీకు కానీ ఖచ్చితంగా నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బటన్లో ఉన్న హైప్ బటన్ కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను.